ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంలో ఈ మాటలు మన కొరకు దీవించిన గాక. ప్రతిరోజు మనం ఏ రీతిగా స్నానం చేస్తున్నామో వాక్యమనే ఉదక స్నానం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతిరోజు వాక్యమనే ఉదక స్నానం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం ప్రేమించాలి, వాక్యంను ధ్యానించాలి. మరి వాక్యాన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకుంటారనమాట. రోజు వాక్యం చదువుకోకుండా బైబిల్ చదువుకోకుండా ఉండే వాళ్ళకి ఎంతో ఉపయోగాలు కలగవు అనమాట. ఎందుకంటే వాక్యం చదివే వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు అనమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ఈరోజు చదివారు? పరిశుద్ధ గ్రంథం ఈరోజు చదివారా? వాక్యాన్ని చదువుతున్నారు ప్రతిరోజు? దావీదు భక్తుడు ఏమంటున్నాడు అంటే కీర్తన 119:74 చూడండి, 81 చదవండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, రాత్రి జాములు కాక మునిపే అని అన్నాడు, తెల్లవారికి మునిపే మొదలుపెట్టారు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. దావీదు అందుకునే వర్ధిల్లినాడు. మన జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం వాక్యాన్ని ప్రేమించేవారుగా సంఘంలో కూడా వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాక్య ధ్యానం ఎక్కువ చేయాలి. లోతైన విధానంలోనికి మనం వెళ్ళాలి. అందుకని దేవుడు అంటున్నాడు ప్రతిరోజు వాక్యమైన ఉదక స్నానం చేయాలని దేవుడు అంటున్నాడు. వాక్యము పవిత్రమైనది. ఆ వాక్యం ఎదుట పెట్టుకొని మనం మన జీవితాన్ని సరి చేసుకొని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అందుకని మూలవాక్యం మనం చెప్పాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 చదువుకుంటే దాంట్లో కళంకమైన ముడతైన ఏదైనా మన సంఘం ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. మరి దేవుని ఎదుట మనం సరి చేసుకోవాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రతిరోజు వాక్యం చదువుకోవటం వలన ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? కొంతమంది అంటారు పరిశుద్ధ గ్రంథం చదవటం వలన ఎలాంటి ఉపయోగం లేదంటారు. కానీ నా జీవితంలో అయితే వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యం చదవటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందుకున్నాను, వాగ్దానాలను పొందుకున్నాను. వాగ్దానాలు నా జీవితంలో నెరవేరినవి కూడా. కాబట్టి మీరు కూడా చదవాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యం చదవండి. దేవుని వాక్యం వలన కలిగే ప్రయోజనాలు 7 విషయాలు మనం క్లుప్త ధ్యానం చేస్తాము. చూడండి, సామెతల గ్రంథం మొదటిగా దేవుని వాక్యం మనల్ని స్వస్థపరచును. ఎలా స్వస్థపరుస్తుంది అనమాట దేవుని వాక్యము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూస్తే అది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే, ఆ చదవటం వలన మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. కాబట్టి మనకి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇంకా స్వస్థత పొందలేదో దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మనకు శక్తి ఉంటే. శక్తి లేకపోతే వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటం వలన మనకి వల్ల విశ్వాసం, అప్పుడు దేవుడు స్వస్థతని ఇస్తాడనమాట. రెండవదిగా చూస్తే దేవుని వాక్యము బాధల్లో నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం ఏమవుతుందంట, మనకి ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో ఎంతో ఒక్కోసారి డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలాంటి సందర్భాల్లో మనకి దేవుడు వాక్యం మనల్ని బలపరుస్తుంది అనమాట. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50 వచనంలో చూస్తే దేవుని వాక్యం మనకి హృదయం బాధల్లో ఏమవుతుందంటే నెమ్మదినిస్తుంది, ఆదరణ ఇస్తుంది, ఒక్కోసారి ప్రోత్సాహపరుస్తుంది అనమాట. ఆ ప్రోత్సాహం ఎన్నో సందర్భాల్లో నేను ఆ అనుభవాన్ని నేను పొందానమాట. దేవుని వాక్యము ద్వారా నేను ప్రయోజనం పొందాను, ఆదరణ పొందాను అనమాట. మీరు కూడా పొందాలని ఆశపడుతున్నాను. అలాగనే మూడవదిగా చూస్తే దేవుని వాక్యాన్ని మన రోజు చదవటం వలన దేవుని వాక్యం మనుషుల్లో దేవుని భయాన్ని పుట్టిస్తుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38వ వచనం చూడండి. అక్కడ దేవుని వాక్యం మనుషుల్లో ఏమవుతుందంట, దేవుని వాక్యం భయాన్ని పుట్టిస్తుంది. మనం వాక్యం చదువుతూ ఉంటే మనకి కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దింపునిస్తాడు. దానికి మనం లోబడాలి. మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని దేవుడు మనతో మాట్లాడినట్టు సూటిగా ఉంటుంది. వాక్యమే దేవుడని చెప్తున్నారనమాట. యోహాను సువార్తలో చూస్తే 17వ అధ్యాయంలో నీ వాక్యమే సత్యము, దేవుడు అంటున్నాడు వాక్యమే దేవుడని. అది యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను ఉన్నది. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నామా? వాక్యాన్ని రోజు చదవాలని ఆశపడుతున్నాడు. ఆ వాక్యాన్ని చదవడం మనకి భయాన్ని పుట్టిస్తుంది అనమాట. మన హృదయంలో దేవుని భయం కలుగుతుంది. మనం ఒక్కోసారి అయ్యో నేను ఇలా ప్రవర్తించలేదు అని మనం సరిదిద్దపడతామన్నమాట. భయాన్ని పుట్టేస్తుంది. 4వదిగా చూస్తే దేవుని వాక్యము ఆత్మను రక్షిస్తుంది.
యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 21 చూస్తే మన ఆత్మకి మరి నరకానికి పోకుండా మన ఆత్మను రక్షించబడతామన్నమాట. ఎప్పుడైతే మన వాక్యం వింటున్నామో మనం పాతానికి పోకుండా, మన ఆత్మ నరకానికి పోకుండా మనం సరిదిద్దబడి మన ప్రతిరోజు దేవుని వాక్యం అనే స్నానం చేస్తూ పరిశుద్ధపరచబడతాం. మనం నరకానికి పోకుండా కాపాడబడతాం. మన ఆత్మకి కాపుదలను ఇస్తుంది అనమాట, ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట, ఆత్మను రక్షిస్తుంది అనమాట. అలాగనే 5వదిగా చూస్తే దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 12 చూస్తే దేవుని వాక్యం ఎలాంటిది అనుకుంటా, అది అది చూడండి 4 అధ్యాయం 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదే, గడ్డంచులు గల ఇటువంటి ఖడ్గం కట్టిన వాడిగా ఉండి ఆత్మను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. అంటే ప్రతి నరాన్ని, ప్రతి ఎముకని, ప్రతి మూలుగుని, ప్రతి కీళ్ళని అది ఏం చేస్తుంది, విభజించి దాన్ని ఏం చేస్తుందంటే అది సజీవం బలము కలదే. అంటే అది ఎట్లా ఉంటుందంటే శోధిస్తుంది అనమాట. ప్రతి దాంట్లో దేవుని వాక్యం మన హృదయంలో చొచ్చుకొని పోయి అది ప్రతిదీ కూడా మనల్ని విభాగించి పరిశుద్ధపరిచి శోధిస్తుంది అనమాట. మన ఆలోచనలు కూడా సరిచేస్తుంది అనమాట. అందుకని దేవుడి వాక్యం ఎలాంటిదంటే దేవుని వాక్యం హృదయం తలంపులను శోధిస్తుందని చెప్తుంది అనమాట. కాబట్టి మన వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడాలి. కొంతమందికి వాక్యం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు బైబిల్ చదవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం చదవటం వల్ల మనకి ఎన్నో ఉపయోగకరాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పటికీ 5 విషయాలు మనం చెప్పుకున్నాం అనమాట. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే అంత, దావీదు ఎంతో ప్రేమించాడు, మన భక్తులు ఎంతో ప్రేమించారు, దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేశారనమాట. మిషన్ గిల్లు కూడా మనం కూడా అలా చదవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొంత సమయంలో దేవుని వాక్యం చదవడానికి కేటాయించాలి అనమాట. అలాగనే దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 107 అధ్యాయం 20 మనం కొన్ని సందర్భాల్లో మనం తప్పుడడుగులో పడతాం, అంటే అనాలోచనగా మనం అపాయకరంలో పడతాం. అలాంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు అంటే కీర్తనల గ్రంథం 107 అధ్యాయం 20 చూడండి. అక్కడ అది ఏం చేస్తుందంటే మనం పడిన స్థితి నుంచి ఏం చేస్తుందంటే లేవనెత్తుద్ది అనమాట. మనం పడిన స్థితి నుంచి లేవనెత్తుదని అక్కడ వాక్యం రాయబడుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించాను. ఒకసారి రాంగ్ స్టెప్ వేసుకుంటాం మన సొంత ఆలోచన ప్రకారం. కొన్ని సందర్భాల్లో, కొన్ని ఉద్యోగాల్లో, కొన్ని వ్యాపారంలో, కొన్ని పనులు చేసేటప్పుడు, కుటుంబంలో, అలాంటప్పుడు దేవుడు వాక్యం మనం చదువుతుంటే మనం ఏం చేస్తామో పడిన స్థితి నుంచి దేవుడు మనం విడిపిస్తాడంట. పడిన స్థితి నుంచి ఏ గుంటలో పడివేమో, ఏ ఊపిలో పడ్డామో మనం దేవుడు విడిపిస్తాను. దేవుడు వాక్యం మన సెలవిస్తుంది అనమాట, బాగు చేస్తుంది, విడిపించుతుంది అనమాట. అలాగనే 7వదిగా చూస్తే దేవుని వాక్యము మనకి త్రోవని కలుగు చేస్తుంది. కీర్తన 119, 105. కీర్తన 119, 105 చూడండి ఒకసారి. కీర్తన 119, 105 వచ్చాయి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ఎప్పుడైతే ప్రతిరోజు మనం వాక్యం చదువుతున్నామో మనకి దేవుడు మనకు త్రోవ మన ముందు నడుస్తూ ఉంటాడనమాట. వాక్యం మన ముందు పెట్టుకుని మనం నడుస్తూ ఉంటాం అనమాట. అది వెలుగును చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కరెంట్ లేనప్పుడు, పవర్ లేనప్పుడు, మనం లైట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని పూర్వకాలంలో మరి క్యాండిల్స్ వెలిగించేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఇన్వర్టర్లు మరి అన్నీ పవర్ లేనప్పుడు అరేంజ్మెంట్స్ టెక్నాలజీ పెరిగింది కనుక, కాబట్టి మనం లైట్ వెలుగు ఉపయోగిస్తాం. మరి చీకట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే క్యాండిల్ కానీ ఏదైనా కొవ్వొత్తి వెలిగించబోద్ది అన్నీ కనపడతాయి, దీపము కనపడుద్ది అనమాట, మన త్రోవ కనపడుద్ది. మనం చీకట్లో నడుస్తున్నాం, ఎక్కడైనా గుంటలో పడిపోతున్నాం, ఎక్కడ బురదలో నడుస్తున్నాము, ఎక్కడైనా దేని మీద నడుస్తున్నాం, మన మార్గం పోయేటప్పుడు ఆ దీపం మనకు ఉపయోగపడుతుంది. ఆ దీపం వెలిగించినప్పుడు మరి అట్లాంటప్పుడు దేవుని వాక్యం మనకి దీపం ఉండి మనల్ని సరైన త్రోవలో నడిపిస్తానని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం, మన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదం, మన సంఘంలో వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాక్యం లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి విశ్వాసాలు. సంఘం మన వాక్యాన్ని ఉదగిస్తాను ప్రతిరోజు చేయాలి. సంఘంలో వాక్యం ఎక్కువ ధ్యానం చేయాలి. అప్పుడే సంఘం ఉజ్జింపబడుద్ది, ఇలా సరిదిద్దబడుద్ది, దేవుని కొరకు సిద్ధపడుద్ది సంఘము. విశ్వాసులు కూడా కుటుంబంలో రోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రేమించి చదవటం వలన మనకి ఎన్నో ఉపయోగాలు, ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు మరి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు చదవటం వల్ల మనకు ఎంతో ఉపయోగం. మనం లోతైన భక్తులనికి వెళ్ళిపోతాం, పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలోనికి, దేవుని మహిమలోనికి వెళ్తాం. కాబట్టి మనం దేవుని రూపంలోనికి మనం మార్చబడతాం. దేవుడి మాటలు మన కొరకు 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా దేవుని వాక్యం మన స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం బాధలో నెమ్మదిస్తుంది. వాక్యము మనుషులకి భయాన్ని కలిగిస్తుంది. వాక్యము ఆత్మను రక్షిస్తుందని, వాక్యం చదవడం వలన హృదయం తలంపులను మనల్ని శోధిస్తుందని, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, అంటే పడిన గుంట నుంచి లేవనెత్తుతుంది అన్నమాట. వాక్యము త్రోవను చూపిస్తుంది. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తాను నాయన. దేవా తండ్రి,
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆనాడు దావీదు భక్తుడు తండ్రి ప్రభా నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది నోటికి తేనె కంటే తీపిగా ఉన్నదని వాక్యాన్ని ఎంతో ప్రేమించాడు ప్రభా. అందుకని తన జీవితంలో వర్ధిల్లినాడు ప్రభా. అయ్యా తన జీవితంలో దేవ అపాధి చేత నుంచి కాపాడబడ్డాడు, శత్రువు చేత నుంచి కాపాడబడ్డాడు ప్రభా. మా జీవితాలు, మా కుటుంబం, మా సంఘాలు ప్రభా, మా నాన్న తండ్రి, మా సేవా పరిచయాలన్నీ కూడా దేవా నీ వాక్యము మొదటి స్థానం ప్రతిరోజు చేయబడి తండ్రి ప్రభా నీ కొరకు సిద్ధపడటానికి, నీ రాకడకు మేము ఎత్తబడే సంఘంలో ఎత్తబడే బిడ్డలుగా ఉంటుంది కృప దయచేయమని, విన్న వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.